తెలంగాణ అసెంబ్లీలో జల యుద్ధం జరగనుంది. కాసేపట్లో ఇరిగేషన్ శాఖపై ప్రభుత్వం ప్రెజెంటేషన్ ఇవ్వనుంది. ప్రాజెక్టుల విషయంలో గత ప్రభుత్వ తప్పిదాలను సభ్యులకు వివరించనున్నారు మంత్రి ఉత్తమ్. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు వాడివేడిగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక తెలంగాణ అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర నుంచి మా ప్రతినిధి చారి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. చారి, మరి కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్రంలో కృష్ణా జలాలకు సంబంధించినటువంటి అంశం మీద రెండు రాజకీయ పార్టీల మధ్య వాగ్వివాదం చోటు చేసుకున్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం మనం చూస్తున్నాం. కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు అలాగే గోదావరి బేసిన్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు అన్నిటినీ కూడా ఆయా కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి వాటిని కేఆర్ఎంబీకి అప్పచెప్పాలనేటువంటి ఒక ప్రతిపాదన ప్రభుత్వం ఒప్పుకుందనేటువంటి ఆరోపణల్ని బీఆర్ఎస్ పార్టీ చేసింది. అలాంటి ప్రతిపాదన ఏర్పడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రతిపాదన చేయలేదు, ఎలాంటి ఒప్పందం కూడా కుదుర్చుకోలేదనేటువంటి అభిప్రాయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ అలాగే గడిచిన 2-3 రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు పదే పదే ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ వస్తూ ఉన్నారు. ఇటీవల జరిగినటువంటి గవర్నర్ ప్రసంగంలో ధన్యవాద తీర్మానానికి సంబంధించినటువంటి చర్చలో కూడా ఇదే అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి అలాగే ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రస్తావిస్తూ వచ్చారు. మరి కాసేపట్లో ఈ కృష్ణానది జలాలలో వాటాకు సంబంధించి తెలంగాణ వాటాకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించేటువంటి అంశం కావచ్చు, వీటన్నిటి మీద కూడా ప్రభుత్వం చర్చించాలని నిర్ణయించింది. మరి కాసేపట్లోనే ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సభలో ఈ చర్చను ప్రారంభించబోతున్నారు. అసలు కేఆర్ఎంబీకి సంబంధించి ప్రాజెక్టులను అప్పగించేటువంటి అంశంలో గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంది, గత ప్రభుత్వం హయాంలో జరిగినటువంటి సమావేశాల్లో మినిట్స్కు సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంది అనేటువంటి అంశాలన్నింటినీ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. అలాగే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పచెప్పేటువంటి ఆలోచన చేస్తుంది అనేటువంటి ఆరోపణల్ని బీఆర్ఎస్ చేస్తున్నటువంటి నేపథ్యంలో గతంలో ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అలాగే అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ఇద్దరి మధ్య జరిగినటువంటి ఒప్పందం కావచ్చు, చర్చలు కావచ్చు, ఆ తర్వాత ఏపీ ముఖ్యమంత్రి ఏపీ అసెంబ్లీలో కేసీఆర్ చేసినటువంటి మేలుకు సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా ఆయన మీడియాలో అసెంబ్లీలోనే ప్రస్తావించారు. వీటికి సంబంధించినటువంటి వీడియోలను కూడా ప్లే చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. అలాగే కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు కావచ్చు, గోదావరి బేసిన్లో ఉన్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి సమావేశాల్లో గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏంది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టుల అప్పగింతకు సంబంధించి అడ్డుకోవడానికి ప్రయత్నం ఏం చేసింది అనేటువంటి అంశాలన్నిటిని కూడా ప్రభుత్వం ప్రజలకు వివరించాలనేటువంటి ఆలోచన ఉంటుంది. రేపు బీఆర్ఎస్ నల్గొండలో సభ నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం ఒకవైపు, మరోవైపు గడిచిన 10 రోజులుగా బీఆర్ఎస్ పదే పదే ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నటువంటి తరుణంలో అధికార పార్టీ అసలు ఏం జరిగింది అనేటువంటి అంశాలన్నింటినీ కూడా జనం ముందు పెట్టాలనేటువంటి ఆలోచనలో ఉంది. దానికి అనుగుణంగానే ఈరోజు సభలో కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి సమస్యలేంటి, నీటి ఒప్పందం ఎలా జరిగింది, నీటి కేటాయింపుల్లో అప్పుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంది, అసలు ప్రాజెక్టులను ఇప్పుడు అప్పగించడం ఏంది, గతంలోనే బడ్జెట్ కేటాయింపుల్ని కూడా ఇచ్చింది గత ప్రభుత్వం అనేటువంటి అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తూ వస్తున్నటువంటి సందర్భాలన్నింటినీ కూడా మనం చూస్తున్నాం. ప్రస్తుతం అధికార పార్టీ ప్రజెంటేషన్ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీ కూడా తమకు కూడా అవకాశం ఇవ్వాలనేటువంటి ఆలోచనతో కొద్దిసేపటి క్రితమే స్పీకర్ ఛాంబర్కి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా రిక్వెస్ట్ చేశారు. ఇప్పటికైతే ప్రభుత్వం నుంచి ప్రజెంటేషన్ ఇవ్వడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంతా రంగం సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రతిపక్షాలకు సంబంధించి ఎలాంటి అవకాశం ఇస్తారనేది కూడా చూడాలి. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ ఉద్యమం కూడా నిధులు, నీళ్లు, నియామకాలు వీటి చుట్టే తిరిగినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం నీళ్లు అనేదే ప్రధాన ఎజెండాగా పార్లమెంట్ ఎన్నికలకి వెళ్ళాలనేటువంటి ఆలోచనతో ప్రతిపక్ష పార్టీ ఉన్నటువంటి నేపథ్యంలో అసలు గతంలో జరిగినటువంటి ఒప్పందాలేంటి, గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలేంటి, ఏపీ ప్రభుత్వంతో లోపాయికారిగా కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలేంటి అనేటువంటి అంశాలన్నింటినీ బహిర్గతం చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. అందుకే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రసంగానికి సంబంధించినటువంటి వీడియో క్లిప్పులను కూడా ప్రదర్శించాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. మొత్తానికి మరి కాసేపట్లో ప్రారంభమయ్యేటువంటి అసెంబ్లీ సమావేశంలో కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి ప్రాజెక్టుల కేటాయింపుకు సంబంధించినటువంటి అంశంలో వాడివేడి చర్చ అయితే జరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఈ విషయంలో
అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య కూడా వైరం కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం గతంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ నుంచి అసెంబ్లీలో మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ, గతంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ చేసినటువంటి తప్పులన్నింటినీ కూడా జనం ముందు సభలోనే పెట్టాలనేటువంటి ఆలోచనతో అధికార పార్టీ ఉంది. అందుకు సంబంధించినటువంటి కసరత్తు అంతా పూర్తి చేసింది. అధికార పార్టీ ఎమ్మెల్యేలందరికీ కూడా నిన్న అవగాహన కుదిర్చింది. ఈరోజు జరుగుతున్నటువంటి చర్చలో మంత్రులు పొన్నం ప్రభాకర్ అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే నల్గొండ కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి పరివాహకం ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి మంత్రులు కూడా ఈ సభలో చర్చలో పాల్గొనేటువంటి అవకాశం ఉంది. మొత్తానికి కృష్ణా బేసిన్కు సంబంధించి, కృష్ణా రివర్ మేనేజ్మెంట్కు సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద ఈరోజు సభలో వాడివేడి చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. ఈరోజు మరి కాసేపట్లో ప్రభుత్వం తరపున ప్రజెంటేషన్ ఉంటుంది, ఉత్తమ్ కుమార్ రెడ్డి చేస్తారు. చారి, ప్రతిపక్షం దీన్ని ఎలా ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది? కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా స్పీకర్ దగ్గరికి వెళ్ళారు. ప్రభుత్వం ప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంటుంది కాబట్టి మేము కూడా ప్రజెంటేషన్ చేయడానికి మాకు కూడా అవకాశం ఇవ్వాలనేటువంటి అభిప్రాయాన్ని, దానికి సంబంధించినటువంటి అప్పీల్ని స్పీకర్ దగ్గర పెట్టడానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా వెళ్ళారు. అయితే ఇటీవల జరిగినటువంటి చర్చల ప్రక్రియలో కూడా సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ ప్రసంగానికి సమాధానం ఇస్తున్నటువంటి సందర్భంలోనే ఈ కేఆర్ఎంబీకి సంబంధించినటువంటి ఒప్పందాలకు సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా ఆయన ప్రస్తావిస్తూ వచ్చారు. దానికి కౌంటర్గా మాజీ మంత్రి, ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు కూడా చెప్పారు, కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి కేఆర్ఎంబీ సమావేశానికి వెళ్ళినటువంటి ప్రభుత్వము ఆ బేసిన్లో ఉన్నటువంటి ప్రాజెక్టుల నిర్వహణ అంతా కేంద్రానికి అప్పగించడానికి ఓకే చెప్పింది అనేటువంటి ప్రస్తావనను కూడా తీసుకొచ్చినటువంటి సందర్భాన్ని చూసాం. అయితే కృష్ణా బేసిన్ కేఆర్ఎంబీకి సంబంధించినటువంటి సమావేశంలో వచ్చినటువంటి మినిట్స్కు సంబంధించినటువంటి అంశాలను హరీష్ రావు పదే పదే ప్రస్తావిస్తూ వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఆ కేఆర్ఎంబీకి సంబంధించినటువంటి ఎపిసోడ్లో మినిట్స్కి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధం ఏంటి? కేఆర్ఎంబీ ఒక మినిట్స్ను మాత్రమే సభలో సమావేశం ముందు పెట్టినటువంటి సందర్భం. కానీ దానికి కొనసాగింపుగా ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖకు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి రాహుల్ బొజ్జా ఈ కేఆర్ఎంబీ చేసినటువంటి ప్రతిపాదనని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. అలాగే ప్రభుత్వం ప్రాజెక్టులు ఇవ్వడానికి సుముఖంగా లేదు. అలాగే నీటి కేటాయింపులకు సంబంధించినటువంటి అంశంలో ముందు వాటి సంగతి తేల్చిన తర్వాతనే మిగతా అంశాలు చర్చిస్తామనేటువంటి ప్రతిపాదన కూడా ప్రభుత్వం నుంచి వెళ్ళింది. కాబట్టి ఈ కేఆర్ఎంబీ ఎజెండా ఏం పెట్టుకుంది అనే దానికంటే ప్రభుత్వం ఏం చెప్పింది అనేది ప్రధానమైనటువంటి అంశం అని చెప్పేసి ప్రభుత్వం నుంచి అటు సీఎం కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రస్తావిస్తూ వస్తున్నటువంటి సందర్భాన్ని చూసాం. ఈ సందర్భంగా ప్రభుత్వం తన ప్రజెంటేషన్లో ఏ అంశాలని పొందుపరచబోతుంది, అలాగే ప్రతిపక్షం ఎలా దాన్ని కౌంటర్ చేయబోతుంది అనేది కొంత ఆసక్తికరంగానే చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. హరీష్ రావు ఇప్పటికే స్పీకర్ని కలిశారు. పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా ప్రజెంటేషన్కి సంబంధించి మనకు కూడా అవకాశం ఇవ్వాలనేటువంటి అభిప్రాయాన్ని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు స్పీకర్ని కోరారు. ఇప్పటివరకు గతంలో కూడా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అప్పట్లో సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్ అసెంబ్లీలో భారీగా ప్రదర్శన ఇచ్చారు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అప్పట్లో కూడా ప్రతిపక్ష సభ్యులుగా ఉన్నటువంటి కాంగ్రెస్ నుంచి అప్పుడు సిఎల్పీ నేతగా ఉన్నటువంటి భక్తి విక్రమార్క కావచ్చు, శ్రీధరబాబు కావచ్చు, వీళ్ళందరికీ కూడా అవకాశాన్ని కోరినప్పటికీ అప్పట్లో స్పీకర్ అనుమతి ఇవ్వలేదు. ప్రస్తుతం ప్రతిపక్షం అడుగుతున్నటువంటి ప్రజెంటేషన్కి సంబంధించినటువంటి దాంట్లో ఏ మేరకు అనుమతిస్తారనేది చూడాలి. ఎందుకంటే ప్రభుత్వం నుంచి ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత ప్రతిపక్షం నుంచి తను ప్రభుత్వం చెప్పినటువంటి ప్రజెంటేషన్ కావచ్చు, గత ప్రభుత్వం మీద ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చేసేటువంటి ఆరోపణలకు సంబంధించినటువంటి విషయాలన్నిటి మీద ప్రస్తావించడానికి మైక్ ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. కానీ ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ తన పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి సంబంధించినటువంటి అడుగుతున్నటువంటి అప్పీల్ని అంగీకరించేటువంటి అవకాశం అయితే దాదాపు ఉండకపోవచ్చు అనేది మనకు ఉన్నటువంటి సమాచారం. ఎందుకంటే ప్రభుత్వానికి స్పీకర్కి ముందే సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది, ఈ విషయాల మీద మాకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి అవకాశం ఇవ్వాలని. కానీ కొద్దిసేపటి క్రితమే స్పీకర్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిశారు కాబట్టి ఏ మేరకు అనుమతిస్తారనేది కూడా చూడాలి. మొత్తానికి కృష్ణా జలాలకు సంబంధించినటువంటి వివాదం అయితే ప్రస్తుతం బీఆర్ఎస్కి కాంగ్రెస్ మధ్య పోటీ నెలకొన్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఈ రోజు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సభలో రెండు పక్షాల మధ్య తీవ్ర వాగ్వివాదం అయితే చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంది. హాట్ డిస్కషన్ అయితే ఉండబోతుంది. ఎందుకంటే రేపు బీఆర్ఎస్ పార్టీ కూడా నల్గొండలో
ఒక సభను కండక్ట్ చేస్తుంది. దానికి ప్రభుత్వం కూడా సభలో ఉన్నటువంటి సభ్యులందరినీ కూడా మేడిగడ్డ కుంగిపోయినటువంటి మేడిగడ్డ బ్యారేజ్ దగ్గరికి తీసుకువెళ్లాలనేటువంటి ఆలోచనతో ఉంది. ఇప్పటికీ మేడిగడ్డ మీద విచారణకి విజిలెన్స్ ఆదేశాలు జారీ చేసింది. విజిలెన్స్ కూడా మేడిగడ్డ వరకు జరిగినటువంటి లోపాలు, ఇంజనీరింగ్ అధికారులకు సంబంధించినటువంటి లోపాలు, ఏజెన్సీలకు సంబంధించినటువంటి లోపాలకు సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ఆధారంగానే కాళేశ్వరం ఈఎన్సీగా ఉన్నటువంటి వెంకటేశ్వర్ని అసలు ఉద్యోగం నుంచే తొలగించినటువంటి పరిస్థితి అయితే మనం చూసాం. ఈఎన్సీగా ఉన్నటువంటి మురళీధర్ రావుని రాజీనామా చేయాలని కోరారు. ఇప్పటివరకు రాజీనామాకు సంబంధించినటువంటి దాని మీద క్లారిటీ అయితే రాలేదు. ఇలా మేడిగడ్డకు సంబంధించి ఎందుకు కుంగింది, అక్కడ ఉన్నటువంటి లోపాలకు సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా ఇరిగేషన్ శాఖ అధికారులకు ఏజెన్సీతో ఇద్దరు కుమ్మక్కయ్యి ఈ ప్రాజెక్టు నిర్మాణ లోపం కావచ్చు, నిర్వహణ లోపం కావచ్చు, అసలు ఈ చేసినటువంటి ప్రాజెక్టు ప్రతిపాదనలు కావచ్చు, ఆ ప్రతిపాదనల తర్వాత జరిగినటువంటి అంశాల్లో ప్రాజెక్టు తనిఖీ చేసినటువంటి ఫైల్స్ కావచ్చు, అలాట్మెంట్కి సంబంధించినటువంటి ఫైల్స్ కావచ్చు, డిజైన్కి కట్టినటువంటి ప్రాజెక్టుకి సంబంధించినటువంటి లోపాలకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా విజిలెన్స్ తన నివేదికలో పేర్కొంది. కాబట్టి వీటన్నిటి మీద కూడా ప్రభుత్వం ఈరోజు ప్రజెంటేషన్ ఇవ్వబోతుంది. రేపు అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను కూడా మేడిగడ్డకు తీసుకుపోబోతుంది. అక్కడ ఏం జరిగింది అనేటువంటి అంశాలన్నింటినీ కూడా ప్రభుత్వం అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకి చూపించాలనేటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాబట్టి ఈ వ్యవహారాలన్నింటినీ కూడా కృష్ణా జలాలకు సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా ప్రస్తుతం రాజకీయాల్లో హాట్గా మారినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం చూస్తున్నాం. రేపు సీఎం, అలాగే డిప్యూటీ సీఎం, మంత్రులు, అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా మేడిగడ్డకు తీసుకుపోతుంది ప్రభుత్వం. బీఆర్ఎస్ పార్టీ రేపు నల్గొండలో సభ నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఈ చర్చ జరిగింది. బీఆర్ఎస్ నిర్వహిస్తున్నటువంటి సభను డైవర్ట్ చేయడానికే ప్రభుత్వం ఇలాంటి ఆలోచన చేస్తుందని. అయితే ఒకవేళ అలాంటి ఆలోచనే గనక బీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ నేతలకు గనక ఉంటే ప్రస్తుతం సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి కేసీఆర్ మేడిగడ్డకు రేపు కాకపోతే మరొక తేదీని ఖరారు చేసినా కూడా దానికి సిద్ధంగా ఉన్నటువంటి అంశాన్ని ప్రభుత్వం నుంచి సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. చూడాలి మరి కాసేపట్లో అసెంబ్లీలో ప్రారంభమయ్యేటువంటి ప్రజెంటేషన్ ఎలా ఉండబోతుంది, దానికి ప్రతిపక్షం ఎలా కౌంటర్ చేయబోతుంది అనేది ఆసక్తికరంగానే చూడాల్సినటువంటి పరిణామంగా